హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోని జిమ్లో హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుందా అనే కారణం మీద మనం చేయడం జరుగుతుంది. సో జిమ్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే పర్సన్స్ని 2 కేటగిరీగా నేను డివైడ్ చేస్తాను. 20 to 40 ఏజ్ గ్రూప్, 40 to 60 ఏజ్ గ్రూప్. ఓకే, ఈ 2 ఏజ్ గ్రూపులని నేను ఎందుకు డివైడ్ చేశానంటే హార్ట్ స్ట్రోక్ రావడానికి ఫస్ట్ రీజన్ మన ఫాదర్స్ కానీ లేదా వాళ్ళ ఫాదర్స్ కానీ ఉంటే పక్కగా మనకు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ రీజన్ అది. సో అందుకు నేను ఈ ఏజ్ గ్రూపుల్ని డివైడ్ చేశాను. సో మన ఫాదర్కి 60లో వస్తే 30 to 40 ఈ మధ్యలో మనకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదు 50లోనే మన ఫాదర్స్కి ఎవరికైనా వస్తే 20 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మనకి 20స్లో హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ 40 నుంచి 60 కేటగిరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు హార్ట్ స్ట్రోక్ వస్తుందని. వాళ్ళు మ్యాక్సిమం జిమ్కి వెయిట్ లాస్ కోసమే వస్తారు. సో వాళ్ళ దృష్టిలో వెయిట్ లాస్ అంటే కార్డియో, ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైకిల్ ఇలా ఓవర్లోడ్ కార్డియో చేస్తే, ఎప్పుడైతే మన బాడీకి హార్ట్కి ఓవర్లోడ్ ఎక్సర్సైజ్ ఇస్తే అది తీసుకోక చాలామందికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలి, ఎంత కూల్ అవ్వాలి, మనం ఇప్పుడు హార్ట్ రేట్ ట్రేస్ చేయగానే దాన్ని ఎంత కూల్ డౌన్ చేయాలి అనే ఒక ఐడియా లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి అది ఒకటే వాళ్ళ మైండ్లో ఉంటుంది. 3 months నాకు టార్గెట్ పెట్టుకుంటాను, 3 నెలలు నేను తగ్గిపోవాలి. పెరగడానికి 3 సంవత్సరాలు పట్టింది, తగ్గడానికి అట్లీస్ట్ ఒక 1 year ఇవ్వాలన్న మినిమం ఐడియా లేకుండా 3 months టార్గెట్ పెట్టుకొని దాన్ని హార్ట్ మీద హెవీ లోడ్ వేస్తే హార్ట్ స్ట్రోక్ రాక ఇంకేమవుతుంది. మ్యాక్సిమం 40 to 60 కేటగిరీలో హార్ట్ స్ట్రోక్ రావడానికి ఒకటే రీజన్, షార్ట్ టైంలో వెయిట్ లాస్ అయిపోవాలి. దానికి ఓవర్గా కష్టపడిపోయి ఓవర్గా స్ట్రైన్ అయిపోయి ఓవర్లోడ్ హార్ట్ మీద వేయడం వల్ల. సో ఈ 40 to 60 కేటగిరీ దీన్ని అవాయిడ్ చేయగలిగితే బాగుంటుంది. ఏం చేయాలి, వర్కౌట్ ప్లాన్ ఏంటి అనేది మీకు కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. 40 to 60 కేటగిరీకి మేము ఏం చేయాలని, దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు 20 to 40 నేను కొంచెం షార్ట్ కట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి లెంతీగా చెప్పాలనుకోవట్లేదు. సో ఈ 20 to 40 అనేవారు అట్రాక్ట్ అయ్యి వర్కౌట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అట్రాక్ట్ అయ్యి అంటే అది జిమ్లో ఎవరైనా బాగున్నా లేదా స్క్రీన్ మీద ఏదైనా హీరోని చూసినా నేను కూడా బాడీ అలా తయారు చేయాలనే ఆ అట్రాక్ట్ అనే దీంట్లోనే వాళ్ళు ఓవర్లోడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఈ 20 to 40 రావడానికి సప్లిమెంట్ యూజ్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. అనుకోకపోయినా ఎవడొకటి గైడ్ చేస్తాడు, లేదా ఎవరినో ఒకరిని జిమ్లో చూసి అన్నీ ఇది వాడుతున్నాడు కదా మనం వాడాలనే ఆలోచన వస్తుంది. ఆ సప్లిమెంట్ యూజ్ చేయండి, ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి ఫస్ట్. అది తెలియక ఈ 20 to 40 కేటగిరీకి హార్ట్ స్ట్రోక్ రావడానికి చాలా అవకాశం ఉంది. ప్రాపర్ సప్లిమెంటరీ గైడెన్స్ లేక, ఆ సప్లిమెంట్స్ ఎలా వాడాలో తెలియక హార్ట్ స్ట్రోక్ని తెచ్చుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వర్కౌట్ కోసం మాట్లాడదాం. ప్రీ వర్కౌట్ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నేను ఏదో ప్రీ వర్కౌట్ తీసుకుంటాను అన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జిమ్లో నేను నాకు యాక్టర్ని కాబట్టి నాకు బాడీ నేను ఒక షేప్లో మెయింటైన్ చేయాలంటే నాకు ప్రతిరోజు ఒకలా ఉండదు. ఒకరోజు నేను డల్ అవుతూ ఉంటాను, ఒకరోజు నాకు ఎనర్జీ కావాలి, లేదా ఈరోజు నేను నా బాడీకి మించి వెయిట్ వేయాలనుకుంటా అనేటప్పుడు నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటా. ఆ రోజు ఆడు చూస్తాడు, అది చూసి అన్న ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాడు, నేను తీసుకో. అన్న పర్పస్ ఏంటి, అన్న టార్గెట్ ఏంటి, నా పర్పస్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, నా రెస్ట్ ఏంటి, నా రికవరీ టైం ఏంటి, నేను ఏ ఫ్యూల్ ఇస్తున్నా రికవరీకి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయి. నేను ఏం తీసుకుంటున్నాను అనేది కదా, దాని తర్వాత నేను ఎంత రెస్ట్ ఇస్తున్నాను, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాను అనేది కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయి. ఈ క్యాలిక్యులేషన్ లేక ఇప్పుడు ప్రీ వర్కౌట్ని నేను జనరల్గా నేనైతే స్ట్రెంత్ ట్రైనింగ్లో వాడతా, కార్డియోలో వాడమని అయితే నేను ఎవ్వరికి సజెస్ట్ చేయను. చాలామంది ప్రీ వర్కౌట్ని కార్డియోలో తీసుకుంటున్నారు. ఈ 20 నుంచి 40 కేటగిరీ వచ్చే ఏజ్ వాళ్ళందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రీ వర్కౌట్ని సరిగ్గా ప్రాపర్గా గైడెన్స్ లేక వాడలేకపోతున్నారు. దీనికోసం కూడా మీకు ఫుల్ వీడియో కావాలంటే ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఎలా వాడాలి, లేదా ఏ సప్లిమెంట్స్ని ఎలా వాడాలి, ఎంత వర్కౌట్ చేయాలి, ఫస్ట్ అద్దం ముందు నిల్చొని నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో, నేను ఎలా ఉండాలి. అంతే. నీ చేతిలో ఫోన్ చూసి అక్కడ ఎవడో ఫోటో చూసి అలా నేను ఉండాలనుకుంటే మాత్రం అది అవ్వదు. నీ లైఫ్ స్టైల్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు. సో మీకు వర్కౌట్ ప్లాన్ని మీరే ప్లాన్ చేసుకోండి. నేను దీనికోసం కూడా మీకు వర్కౌట్ ప్లాన్ కావాలంటే ఈ 20 నుంచి 40 ఏజ్ కేటగిరీ నేను చెప్తుంది కరెక్ట్గా గమనించండి. బాడీ బిల్డర్లకి కాదు,
లేదా ఏదైనా పర్పస్ ఉండి ట్రైన్ అవుతున్న వాళ్ళకి కాదు, ఇన్ జనరల్గా నార్మల్గా జిమ్ చేసుకుంటూ మంచి ఫిట్గా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి 20-40 ఏజ్ కేటగిరీ వర్కౌట్ ప్లానింగ్ అని, దానికోసం సపరేట్గా వీడియో చేసి పెడతా. ఈ 2 కేటగిరీసే కాకుండా 3rd కేటగిరీ ఉంటుంది, బాడీ బిల్డర్. వాళ్ళకి ఎందుకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని మీకు తెలుసుకోవాలనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, దానికోసం కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా. ఈ వీడియో ఇంకెంతే, బాయ్. చివరిగా ఒక్క మాట, ఇది నా ఒక్కడి జర్నీ కాదు, మనందరి జర్నీ.